ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమతోనూ ఆహ్వానిస్తున్నాను. మరి మీరందరూ దేవుని దయలో కృపలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. మరి ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి సందేశము, దేవుని వాక్కు మనం ఏమై ఉన్నదో తెలుసుకుందాం. దానికన్నా ముందు అందరం కలిసి ప్రార్థన చేసుకొని నాతో ఏకీభవించి మరి దేవుడు మనతో మాట్లాడలాగునా, మన జీవితాలు మార్చబడలాగా మనం సిద్ధపరుచుకుందాం. అందరి కళ్ళు మూసుకొని నా ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప దేవా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, సర్వశక్తిమంతుడా, సదాకాలము నివసించువాడవు, యుగ యుగముల వరకు మాతో ఉన్నానని చెప్పిన దేవా, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ కార్యక్రమంలో ప్రభా మరి మీ ప్రజలు ఎవరైతే చూస్తున్నారో మీ బిడ్డలు ప్రభా, ఈ వాక్యం ద్వారా మీరు వారిని దర్శించండి, వారి జీవితంలో బాగు చేయండి ప్రభా. వాక్యం ద్వారా వారి జీవితంలో మార్పు తీసుకొని వచ్చి వారి జీవితంలో ఈ యొక్క వాక్కు, ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చుకోమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి కన్నీటి హృదయంను మీరు ముట్టండి, ప్రతి అక్కరను తీర్చమని కార్యక్రమం అంతటినీ మీ చేతి సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి దేవుడు మన కొరకు ఈ కార్యక్రమం నిమిత్తం మన కొరకు వచ్చినటువంటి వాక్యం ఏమనగా, మరి మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల 10 కారణములు మనము తెలుసుకుందాం. మరి అనేకసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేకసార్లు మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా, నేను ప్రార్థిస్తున్నానే ఇంకా జరగడం లేదే, ప్రార్థన చేస్తున్నానే జరగడం లేదే, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానే ఇంకా నువ్వు ప్రార్థన రావడం లేదే, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, ఇది దేవునికి చిత్తంలో ఉన్నదా కాదా, నేను చేస్తున్న పని దేవునికి ఇష్టమైందా కాదా, నేను దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నానా లేదా అని చెప్పి అనేకమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మనతో ఒక 10 కారణాలు మన ప్రార్థనలకు జవాబు రాకుండా ఉండడానికి గల 10 కారణాలు మనము తెలుసుకుందాం. మొదటిగా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, ఒకవేళ మన ప్రార్థన దేవుని చిత్తము కాని ఎడల అది ఆలకింపబడదు. సో దేవుని చిత్తంలో లేకుండా ఉన్నట్లయితే, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా మనం అడుగుచున్నట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తంలో అది లేదు అంటే, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు అన్నట్లయితే ఆ ప్రార్థనకి జవాబు అనేది రాదు. 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, 1 యోహాను 5:13, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నదియే. సో మొదటిగా దేవుని చిత్తం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనకు ధైర్యం ఏమనగా 1 యోహాను 5:13 రాయబడింది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. మన ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మనకి ఇస్తాడు, మనం ఆలకిస్తాడు, మన ప్రార్థన వింటాడు అనే ధైర్యం మనము కలిగి ఉన్నాం. కానీ మన ప్రార్థన దేవుడు వినడం లేదు, ప్రార్థనకు జవాబు రావడం లేదు. ప్రార్థించి ఇది దేవుని చిత్తమా కాదా నీకు అనుమానం వస్తుందా? అయితే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుచున్నాను ఈరోజు, నా చిత్తంలో లేనిది నీవు అడుగుచున్నావేమో అని దేవుడు నీతో చెప్తున్న మాట సరి చేసుకో. నా చిత్తానుసారంగా నీవు అడుగు, అప్పుడు నేను నీ మనివంతటిని ఆలకిస్తాను దేవుడు చెప్తున్నాడు. మరి రెండవది, మత్తయి సువార్త 6:33, దేవుని చిత్తం ఏమై ఉన్నదనగా, మొదటిగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతికిన యెడల అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని చిత్తము మీ పక్షమున ఏమై ఉన్నదంటే, మొదటిగా మనము దేవుని రాజ్యంను వెతకాల, దేవుని యొక్క నీతిని వెతకాల, దేవుని పరిశుద్ధతను వెతకాల, దేవుని యొక్క ముఖమును వెతకండి, దేవుని సన్నిధిని వెతకండి, దేవుని యొక్క స్వరమును వెతకండి, దేవుణ్ణే వెతకండి, యేసు ప్రభువునే కనుగొనడానికి ప్రయత్నించండి, యేసు ప్రభువుని వెతకండి, అన్నిట్లోనూ దేవుణ్ణి వెతకండి. అప్పుడు మీకు మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. అది దేవుని చిత్తం. దేవుడు మీకు ఈరోజు చెప్తున్న చిత్తం ఏనగా, మొదటిగా నా రాజ్యం వెతుకు, మొదటిగా నా నీతిని వెతుకు, తర్వాత నీకు కావాల్సినవన్నీ నువ్వు అడుగక మునిపే నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా, దేవుని చిత్తంలో మనం అడుగుతున్నామా లేదా అని మన హృదయంను మనము పరీక్షించుకుందాం. ఒకవేళ ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నట్లయితే మనం దేవుని అడుగుదాం, ప్రభువా ఇది మీ చిత్తంలో ఉంటే ఇవ్వండి అయ్యా, మీ చిత్తంలో లేకుండా ఉన్నట్లయితే అది రాకపోయినా పర్వాలేదు తండ్రి, ఎందుకనగా మీ చిత్తము మా జీవితం పట్ల ఎల్లప్పుడూ మంచిదే, శ్రేష్టమైనదే మాకు అనుగ్రహిస్తారు, కాబట్టి మీ చిత్తమే మాలో జరుగును గాక. యేసు ప్రభుల వారు మరి ఆ గెత్సేమనే తోటలో దేవుడు ప్రార్థించినప్పుడు ఆ లోక భారం అంతటిని తండ్రి కుమారుడు యేసు ప్రభు, దేవుని స్వయాన ఏకైక కుమారుడు, అది యేసు ప్రభు కుమారుడి లోకంలో జీవించినప్పుడు మొదటిగా ఏం ప్రార్థించాడండి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి
తొలగించుము అన్నాడు. యేసు ప్రభుల వారే తండ్రి చిత్తం మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. తన చిత్తం వేరు. ఏమని అడుగుతున్నాడు? తీసివేయండి అని అడుగుతున్నాడు. కానీ ఎలా తీసివేయమని అడుగుతున్నాడు? నీ చిత్తం అయితే తీసివేయమని అడుగుతున్నాడు. యేసు ప్రభుల వారే తండ్రికి అంతగా సన్నిహితంగా ఉండే యేసు ప్రభుల వారే ఆ యొక్క పాప భారము మోయవలసిన వచ్చిన సమయంలో దేవుడు ఏమన్నాడండి? నీ చిత్తం అయితే దీన్ని తీసివేయమని చెప్పి యేసుప్రభు అడుగుతున్నాడు. అలాంటిది నీవు నేను మనం ఎంత నిమిత్త మాత్రం కదా, మనం దేవుని చిత్తం మీద మనం ఎంత ఆధారపడాలి కదా. దేవా నీ చిత్తం అయితేనే జరిగించండి. మీ ప్రార్థనలో, మీ ఉద్దేశంలో మీరు ఏమి చేసినాను మొదటిగా మీ చిత్తం అయితే జరిగించండి అయ్యా అని మనము దేవుణ్ణి అడగాలి. సో మీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నదా? అట్లయితే మీ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అని మనము పరీక్షించుకుందాం. రెండవ కారణం, మన ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి గల రెండవ కారణం ఏమనగా, దురుద్దేశముతో మనము అడిగిన ఎడల, తప్పుడు ఉద్దేశముతో మనము దేవుని మనవి చేసి కొనిన ఎడల దానికి జవాబులు రావు. యాకోబు పత్రిక యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీయూ దొరకటలేదు. ఎలా అండి? యాకోబు స్పష్టంగా క్లియర్గా రాస్తున్నాడు కదా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరుకుతలేదు. మరి యాకోబు మన ప్రార్థనలకు జవాబు రాకుండా ఉండడానికి గల కారణము ఒకటి చెప్తున్నాడు. రెండో కారణం ఏమనగా, మన దురుద్దేశముతో అడిగితే, మన భోగముల నిమిత్తము, మన సుఖముల నిమిత్తము, మన స్వప్రయోజనము నిమిత్తము అడిగినట్లయితే, మన రాజ్యము కట్టుకొనుటకు, మన పేరు ప్రఖ్యాతుల కొరకు నేనే స్థాపించబడాలి, నా పిల్లలే ఉండాలి, నేనే ఉండాలి, ప్రతి చోట నా పేరు రావాలి, నాకే లాభం రావాలి, నా పేరు అనేది ప్రఖ్యాతి రావాలి, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరగాలి, నేను చేశాను, నేను నా రాజ్యము నాది అని మనం ప్రార్థిస్తున్నట్లయితే మన స్వప్రయోజనం కొరకు దానికి జవాబులు రావు అన్నట్లుగా మరి బైబిల్లో స్పష్టంగా రాయబడినది. మన భోగముల నిమిత్తం మనం అడగకూడదండి, మన సుఖముల నిమిత్తం మనం అడగకూడదండి, మన సౌకర్యవంతం అడగకూడదు. మనం దేవుణ్ణి ఏ ప్రార్థన చేసినను అది మన దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుని యొక్క మహిమార్థమై మాత్రమే మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో మనం ఒక ఉద్దేశం చొప్పున పలాని కొరకు అడుగుతున్నాం, ప్రభు నాకు స్థలము కావాలి, ప్రభు నాకు డబ్బులు కావాలి, ప్రభు యొక్క మంచి ఆరోగ్యం కావాలి, మరి ప్రభు యొక్క భవనం కావాలి, ఆ యొక్క కాలేజీలో మంచి సీట్ కావాలి, నా బిడ్డకి వివాహం కావాలి అని ఇటువంటి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థనకు వచ్చే జవాబు వలన నీ మహిమను నీవు కోరుకుంటున్నావా, నీ భోగముల నిమిత్తం నువ్వు కోరుకుంటున్నావా, నీ సౌకర్యం నిమిత్తం కోరుకుంటున్నావా, నీ పేరు ప్రఖ్యాతుల నిమిత్తం నువ్వు కోరుకుంటున్నావా? అలా అయితే మనకి ఏమి కూడా దొరకదు, మన ప్రార్థనలకు జవాబు రాదు అని చెప్పి రాయబడింది బైబిల్లో స్పష్టంగా. మన దేవుని మహిమార్థమై మనము ప్రార్థన చేయాలి. ప్రభువా ఇది నాకు ఇవ్వండి అయ్యా, తద్వారా నీ నామాన్ని నేను మహిమపరుస్తాను. ప్రభా నాకు యొక్క ఇంటిని ఇవ్వండి అయ్యా, నాకు ఇంటిని ఇవ్వండి ప్రభా, ఇల్లు కొనాలని చూస్తున్నాను ప్రభా, మీ చిత్తంలో ఉంటే ఈ ఇంటిని ఇవ్వండి అయ్యా, నీ నామాన్ని మహిమపరుస్తాను, నిన్ను మహిమపరుస్తున్నాను, నీ మహిమార్థమై ఇవ్వండి అయ్యా, నా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు అని ఆ ఉద్దేశము మనము సరైన ఉద్దేశం మనము కలిగి ఉండాలి. దురుద్దేశముతో ఎప్పుడు కూడా స్వప్రయోజనం కోసం కానీ మనము దేవుణ్ణి ఆ ప్రార్థన అడగకూడదు. అలాంటి వాటి ప్రార్థనలకు జవాబు రాదంట. మరి మూడవది, మన హృదయంలో మనము పాపమును లక్ష్యము చేసిన ఎడల మన ప్రార్థనను, మన మొరను దేవుడు వినడు. మూడవది, ఒప్పుకొనని పాపములు మన జీవితంలో ఉన్న ఎడల. చాలాసార్లు మనం అన్నీ కలిపేసి ప్రభువా నా పాపం క్షమించని చెప్పి ఒకేసారి అన్ని పాపములకు తగ్గట్టుగా మనము ఒక పెద్ద ప్రేయర్ చేసేస్తూ ఉంటాం. కానీ మనం ప్రార్థనలకి క్షమాపణ పొందేసుకుందామని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని ముఖకాంతిలో మన పాపములు చూపించండి అయ్యా, నా యొక్క దోషములు చూపించండి అయ్యా, నేను ప్రతి దాన్ని ఒప్పుకొని విడిచిపెడతాను, పేరున ఒప్పుకొని విడిచిపెడతానని చెప్పి ఈ యొక్క నిబంధన దేవునితో చేసుకొని చూడండి, మీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆమేన్. విశ్వాసముతో నమ్మండి. ఒప్పుకొనని పాపములు మనం చాలా కలిగి ఉంటామండి. ఏదో పైకి ప్రభువా పాపలు క్షమించు అని చెప్పి పైకి మనము ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే మన పాపములు ప్రతి ఒక్కటి, మనం చేసిన ప్రతి ఒక్క పాపములు దేవుని దగ్గర అడిగి ఆయన ముఖకాంతిలో, ఆయన వెలుగులో మన పాపములు మన దేవుని దగ్గర నుంచి తెలుసుకొని ప్రభువా అవును ప్రభువా చేశాను ప్రభువా అని ఒప్పుకొని ఆ పలానా పాపమును, ఆ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినడలా
క్షమాపణ పొందుకొని మనం ప్రార్థనకి జవాబులు మనం పొందుకుంటాం. అదే రీతిగా అపరాధ స్వభావం మన హృదయంలో కలిగి ఉన్నామంటే, అంటే ఎల్లప్పుడూ సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, మన పాపములు ఒకసారి మనం ఒప్పుకొని విడిచిపెట్టినామంటే, పశ్చాత్తాపం పొంది ఒప్పుకొని విడిచిపెట్టినామంటే దేవుడు మన పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం తెచ్చుకోండి. కానీ సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ పాపములను తిరిగి 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 మీకు జ్ఞాపకం చేస్తూ మన హృదయంలో అపరాధ స్వభావం అనేది కలిగ చేస్తూ ఉంటాడనమాట. అంటే నేను పాపిని, నేను పాపం చేస్తున్నాను, పాపిని కదా, పాపం ఉంటే దేవుడు నా ప్రార్థన వినడు అని ఆ పాపమును మన హృదయంలో లక్షణం చేసిన ఎడల దేవుడు క్షమించి వేసిన పాపమును తిరిగి జ్ఞాపకం తెచ్చుకుంటూ మళ్ళీ ప్రభువా నేను పాపని అలా అనుకోకుండా, ఒక్కసారి మనం పాపం చేసి పశ్చాత్తాపం పొందుకొని దాన్ని విడిచిపెట్టిన ఎడల తిరిగి మళ్ళీ ఆ పాపక్షమాపణ ఇంత ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. ఆ పాపం తిరిగి మనం చేయకుండా మనము జాగ్రత్త పడాలి. కానీ సాతాను ఏం చేస్తాడంటే, మీ గత జీవితంలో పాపం జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నువ్వు పాపం చేసావు, నువ్వు పాపివి, అందుకే నీ ప్రార్థన జవాబు రావట్లేదు అని చెప్పి పాత పాపములని కూడా ఏదైతే క్షమాపణ పొందుకొని ఉన్నావో వాటిని కూడా మరి నువ్వు ఇంకా ఆ పాపం వల్లే నీకు జవాబు రావడం లేదని చెప్పి నిన్ను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మాట గమనిద్దామా? మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మనకును దేవునికి మధ్యలో మన పాపం వచ్చేసిందంట. కాబట్టి ఆ పెద్ద గోడగా ఒక సౌండ్ ప్రూఫ్ మాత్రం వచ్చేసింది. సో మనం ఎంత మొరపెట్టినా, ఎంత ప్రార్థన చేసినప్పటికీ, మనవి చేసుకున్నప్పటికీ మన ప్రార్థనలు, మన మనవులు దేవునికి చేరకుండా ఉన్నాయి. ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. ఎందుకనగా మధ్యలో మన పాపములు ఉన్నాయి కాబట్టి. కానీ కీర్తన గ్రంథము 66:18 రాయబడింది, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తనలో రాసినట్లుగా ఇంత స్పష్టంగా ఉందండి. మన హృదయంలో మనం ప్రార్థన చేయనప్పుడు మన పాపమును లక్ష్యము చేసి ఒకసారి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపము చెంది వాటిని విడిచిపెట్టేసిన ఎడల తిరిగి నువ్వు ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నప్పుడు సాతాను ఆ పాపం తిరిగి నీకు గుర్తు చేస్తున్నాడా, ఆ సాతానా నా వెనుకకు పో అని చెప్పి సాతాను గద్దించి దేవుని ప్రార్థించండి. అప్పుడు ఆ ప్రార్థనలు, ఆ పాపములన్నీ కూడా విడిచిపెట్టి, ఆ పాపం అంతా విడిచిపెట్టి పాపక్షమాపణ పొందుకొని పరిశుద్ధమైన హృదయం కలిగి అప్పుడు నువ్వు ప్రార్థించి చూడు, ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇది 3వ పాయింట్. 4వది తిరుగుపాటుదనం, అవిధేయత కలిగి ఉండడం. అనగా మన దేవుడు ఒక విషయంలో మనని ఒక పని చేయమని చెప్తూ ఉంటాడు. దైవజనుల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, సంఘంలో సహోదరుల ద్వారా కానీ, సంఘంలో నాయకుల ద్వారా కానీ ఎవరైనా ఒకరి చేత ఒక పని చేయండి, అలా మంచిది, ఇది చేయండి అని చెప్పి వారి చేత దేవుడు నీతో ఒక మాట మాట్లాడిస్తూ ఉంటాడు. ఆ మాటకు నువ్వు లోబడకుండా, దేవుని స్వరముకు లోబడకుండా, ప్రభువా నాకు ఇది ఇవ్వయ్యా, ప్రభువా నాకు ఇది ఇవ్వయ్యా అని చెప్పి దేవుడు ఏమంటాడు, లేదు ముందు నేను చెప్పింది నువ్వు చేయి, తర్వాత నీ ప్రార్థన నేను వింటానంటాడు. సో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయము. స్పష్టంగా ఉంటుంది మన బైబిల్లో. మన జీవితంలో ప్రతి సమస్యకు, మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు బైబిల్లో స్పష్టమైన వాక్యము దేవుడు మనకు దయచేస్తాడు. సామెతలు 28:9, ధర్మశాస్త్రము వినబడకుండా, అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం, అనగా దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు మనం అవి వినబడకుండా, అంటే దేవుని వాక్యం వినబడకుండా మన చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయమైనదిగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఈరోజు మన హృదయాన్ని మనము పరీక్షించుకుంటాం. ఎంతమంది దేవుని యొక్క వాక్యము మరి సంగములలో బోధించబడుతున్నప్పుడు మరి వినకుండా మొబైల్లో చూసుకుంటా, దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటా నిర్లక్ష్యమైన ధోరణి కలిగి సంగములలో కూర్చొని ఉంటారండి. దేవుని యొక్క వాక్యము, దేవుడి స్వరము బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుని వెనుక దేవుని స్వరం ఉంటుందండి. ఆయనను ఒక కాపరిగా దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ కాపరిలో నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు ఈ యొక్క సందేశం కూడా మరి మీరు వింటున్నప్పుడు సందేశం వినకుండా మరి వేరే నిర్లక్ష్య దూరంతో వింటున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము వినకుండా నా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయమైనది. దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుని యొక్క మెసేజ్ సంఘంలో దైవ సేవకులు బోధించినప్పుడు ఆ యొక్క సందేశం వినకుండా బయటికి వెళ్ళిపోయి బయట మాట్లాడుకొని తర్వాత ప్రార్థన సమయానికి వచ్చే వాళ్ళు ఎంతమంది లేరండి. దేవుని యొక్క వాక్యం బోధించబడుతున్నప్పుడు మొబైల్లో చాటింగ్ చేసుకుంటూ, ఫేస్బుక్ చూసుకుంటూ, మెసేజ్లు చూసుకుంటూ, వాట్సాప్లో డీపీలు చూసుకుంటూ, స్టేటస్లు చూసుకుంటూ సమయంను ఎంతగా వ్యర్థపరుస్తున్నారో దేవునికి ఎంత అవమానకరంగా మనం జీవిస్తున్నాం కదండి. దేవుడు దేవాది దేవుడు, జీవాధిపతి, సర్వశక్తిమంతుడు, ఆయన మాట్లాడుచుండగా మరి
మొబైల్లో చూసుకుంటానికి మనకి ఎంత ధైర్యం కదండి, ఎంత నిర్లక్ష్య ధోరణి కదండి. జీవం వల్ల దేవుడు నీ జీవమును నీ గుండె గుప్పి కొట్టుకుంటుందంటే ఆయన చేతిలో ఉండి, మన శ్వాస ఆయన చేతిలో ఉండి, మన ఊపిరి ఆయన చేతిలో ఉండి, ఆ రీతిగా ఉన్నప్పుడు మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుచుండగా ఆయన స్వరము వినకుండా చెవిని తొలగించుకునే వారి వల్ల ఎంత నిర్లక్ష్యమైన దూరం కలిగి ఉన్నాం కదా. దయచేసి ఈరోజు మన హృదయం మార్చుకుందాం. సంఘంలో దేవుడు స్వరం దైవ సేవకుని ద్వారా పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఎంత జాగ్రత్తతో వణుకుతోనూ మిగుల భయముతోనూ మనము దేవుని స్వరం మనము వినాలి. అప్పుడు నీ ప్రార్థన వినబడుచుంది. 5వ పాయింట్, ఇతరులు అక్కరలో ఉన్నప్పుడు వారి అక్కర పట్టించుకోకుండా ఉండడం. 5వ పాయింట్ అండి, ఇతరులు అక్కరలో ఉన్నప్పుడు వారి అక్కర పట్టించుకోకుండా ఉండడం. ఎంతమంది అండి మరి రోడ్లో వెళ్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళు కానీ బీద వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి మొరపెట్టినప్పుడు వాళ్ళు డబ్బులు కావాలని చెప్పి చేయి చాల్చి దీనంగా అడిగినప్పుడు పట్టించుకోకుండా చిల్లర లేదని చెప్పడం కానీ, సహాయం చేయాలన్న వాళ్ళని ఎంతో తక్కువగాను హీనంగాను చూస్తూ ఉంటారు కదండి. మనం ఏదో పెద్ద విఐపీలు అయిపోయినట్టు, మనం ఏదో గొప్ప ప్రెసిడెంట్ గొప్ప రాజులు అయిపోయినట్లు వాళ్ళు వచ్చి అడుగుతుంటే మనం ఏం చేస్తుందో పట్టించుకోకుండా పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటాం. వాళ్ళు ఒకవేళ విసిగించారంటే వాళ్ళు మాటికి అడుగుచున్నారు, పదే అడుగుచున్నారంటే విసిగించడము తిట్టడము, మనం వాడిని కొట్టడానికి కూడా మనం వెళ్తూ ఉంటాం. అటువంటి అడుక్కునే వాళ్ళు పెట్టుచుండగా మరి వారి ప్రార్థన వారి మనం వినకుండా ఉండి మనవి దేవుడు వినాలంటే వినడండి. బైబిల్ ఏమంటుందో చూద్దాం. సామెతలు 21:13. సామెతల గ్రంథము 21:13. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. ఎంత స్పష్టంగా ఉంది కదండి బైబిల్. అక్కర్లో నీ సహోదరుడు ఉన్నట్లయితే, ఉద్యోగం లేకనో అక్కర్లోనో డబ్బులు అవసరమై నీ సహోదరుడు ఉన్నట్లయితే ఏమన్నా కానీ నా సంబంధంలా నేను బాగుంటే చాలు, నేను నా కుటుంబం పిల్లలు నా ఉద్యోగము నాకు ఆరోగ్యము నేను నా ఇల్లు బాగుంటే చాలు. పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, సహోదరులు ఏమైపోయినా పర్లేదు, సంఘంలో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ అక్కర్లు ఏమైనా పర్లేదు, పలానా వాళ్ళు అక్కర్లో ఉన్నారు, పలానా వాళ్ళు సమస్యల్లో ఉన్నారు, పలానా వాళ్ళు అనారోగ్యంతో బాధపరుచున్నారన్నప్పుడు పట్టించుకోకుండా చలనం లేకుండా ఉన్నావా, అలాంటప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు వినడండి. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడు. సహోదరులు అక్కర్లో ఉన్నప్పుడు మనం కూడా స్పందిద్దామండి. మనం కూడా వాళ్ళు అడగకపోయినా కొన్నిసార్లు మనం వెళ్ళి సహాయం చేద్దాం. మనము తప్పిపోయినప్పుడు, మనం మొర్ర పెట్టకపోయినప్పుడు ఇక్కడ దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అంతప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించి ఉండగా నీ సహోదరులు అక్కర్లోనూ బాధలోనూ కష్టంలోనూ కన్నిటిలో ఉన్న తెలుసుకున్నప్పుడు నీవంతగా నీవే వెళ్ళి సహాయం చేయాలి. మరి నిన్ను అడుక్కునే వాళ్ళు మొరపెట్టినప్పుడు, దరిద్రులు మొరపెట్టినప్పుడు, అనాథాశ్రమాలకు కానీ మరి ఎంతోమంది ఓల్డేజ్ హోమ్స్లో కానీ ఎంతమంది బయట నిరాశ్రయులై ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి సహాయం చేయండి. వాళ్ళ కష్టంలో ఉండగా నీకు గొప్ప ప్రార్థన కోసం నాకు ఆ ఇల్లు కావాలి ఈ ఇల్లు కావాలని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు జవాబులు రావు అని బైబిల్ స్పష్టంగా రాయబడింది. ఇది 5వ పాయింట్. 6వ పాయింట్ తెలుసుకుందామని. మరి 6వ పాయింట్ గమనించినట్లయితే దేవునితో సహవాసం లేకుండా ఉండడం, ప్రార్థనా జీవితం అసలే లేకుండా ఉండడం, దేవుని వాక్యముతో సమయము గడపకుండా ఉండడం. ఇదొక ఆరవ కారణం ఏంటనగా మన ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి మనం దేవునితో సమయం గడపకుండా, మరి దేవునితో సహవాసము లేకుండా, ప్రార్థనా జీవితం అసలే లేకుండా అవసరమైనప్పుడు వెళ్ళి ప్రార్థించడం అనేది ఆ ప్రార్థనకు కూడా జవాబు రాకుండా ఉంటుందని కొన్నిసార్లు రాయబడి ఉంది. కాబట్టి గమనించండి, దేవునితో సహవాసం అనేది ప్రాముఖ్యమైనది. మరి చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదండి, అవకాశవాదులు అని. అవసరమైనప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చేవాళ్ళు, అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్లు చేసేవాళ్ళు, అవసరమైనప్పుడు మాత్రమే బాగా ప్రేమ చూపించేవాళ్ళు. అలాగా క్రైస్తవ జీవితం ఉండకూడదండి. అవసరం ఉన్నా లేకపోయినా మనం దేవునితో సహవాసం గడపాలి. మనుషుల్ని దేవుడు సృజించిందే సహవాసం కొరకు. కాబట్టి ఆ సహవాసం మనం ప్రాముఖ్యంగా కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యంతో కూడా మనము సమయం గడపాలి. బైబిల్ ఎక్కువ చదవడమే కాకుండా, న్యూస్ పేపర్ మాదిరి చదివి పక్కన పెట్టడమే కాకుండా బైబిల్ని మనము ధ్యానించాలి. వాక్యముతో సమయం గడపండి. ఆ వాక్యం మీద ఆలోచన చేయండి. అప్పుడు దేవుడు చెప్తున్న మాట యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో మొదటిగా మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలును అనగా దేవుని మాటలు అనగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యం ధ్యానించుకోవాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది నేను మీకు
అనుగ్రహిస్తానని. ఎంత మంచి వాగ్దానం కదండి. కాబట్టి దేవునితో సహవాసం చేయండి, దేవునితో ప్రార్థన జీవితం కలిగి ఉండండి, దేవుని వాక్యమును ఎక్కువగా ధ్యానించండి, సమయముకు వాక్యము దేవునికి ఇవ్వండి. అది 6వ కారణం. 7వ కారణము, హృదయంలో అనుమానము లేదా అవిశ్వాసము ఉన్న ఎడల మన ప్రార్థనలకు జవాబులు రావు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యాకోబు గ్రంథము యాకోబు 1వ అధ్యాయము 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. 7వ వచనం 8వ వచనం కూడా, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, అంటే తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొనరాదు. బైబిల్ చెప్తుంది, ఇలా ద్విమనస్కుడు ఉన్నట్లయితే, అనుమానం కలిగి ఉన్నట్లయితే, సందేహం కలిగి ఉన్నట్లయితే, అలాంటి వాడికి దేవుని నుంచి ఏమన్నా పొందుకోవాలని కనీసం ఆశించకూడదంట. అనుమానం అనేది దేవునికి హేయమైనదని, అవిశ్వాసం అనేది కూడా దేవునికి హేయమైనది. మరి బైబిల్లో యేసుప్రభుల వారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు వారి అవిశ్వాసము వలన దేవుడు అక్కడ అద్భుత క్రియలు, అనేకమైన అద్భుతములు చేయలేకపోయాను. నీ అవిశ్వాసము దేవుణ్ణి ఆపివేయగలదు. నీ అవిశ్వాసము, అనుమానము నీ ఆశీర్వాదముకు పెద్ద అడ్డంకిగా నిలవగలదు. కాబట్టి అవిశ్వాసం ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీ హృదయం నుంచి పీకి పారవేయండి. అనుమానం అనేది హృదయంలో రాకుండా చూసుకోండి. అనుమానం అనేది హృదయంలో ఎల్లప్పుడూ రాకూడదు. ఎట్లా అంటే ద్విమనస్కుడు అనగా, ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడంటవా ఇవ్వడు, ఇస్తాడా ఇవ్వడు అని మనసులో ఎల్లప్పుడూ అస్థిరత్వము కలిగి ఉన్నట్లయితే అటువంటి ప్రార్థనలకు జవాబు అనేది రాదు అని స్పష్టంగా రాయబడి ఉంది. మరి 9వది గమనించినట్లయితే, దేవుని సమయము కొరకు వేచి ఉండని ఎడల, అనగా ప్రసంగిలో రాయబడింది కదండి, ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయం కలదు. కాబట్టి దేవుడు తన సమయంలో మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. మరి నాకు ఇప్పుడే పెళ్ళి కావాలా, ఇప్పుడే జీవిత భాగస్వామి చూపించండి, ఇప్పుడే ఉద్యోగం కావాలి, ఇప్పుడే ఇల్లు కావాలా, ఇప్పుడే కారు కావాలి, ఇప్పుడే అని ప్రార్థించినట్లయితే దేవుడు అంటాడు, కాదు, ఇప్పుడు కాదు, వేచి ఉండు, ఇప్పుడు కాదు. అలాంటి సమయంలో కూడా మన ప్రార్థనలకి జవాబు రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి గమనించండి, మన జీవితంలో మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న రీతిగా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఆయన సమయంలో, ఆయన ఆలోచనకు తగ్గట్టుగా మన ప్రార్థనకు జవాబిస్తాడు. స్పష్టంగా తెలియజేసినట్లయితే, స్పష్టంగా చెప్పాలంటే, దేవుడి బైబిల్లో రాయబడింది యెషయా గ్రంథంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. సో దేవుడు ఆలోచనలు ఉన్నతంగా ఉన్నవండి. మనము ఎలా ఉంటామంటే, ముఖ్యంగా యవనస్తులు కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ, ప్రభువా 35 మార్కులు ఇస్తే చాలు ప్రభువా, పాస్ మార్కులు ఇస్తే చాలు ప్రభువా అని మనం ఎప్పుడు తక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అలాగా ప్రార్థన తీరు కలిగి ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, తన బిడ్డలు శ్రేష్టమైన వారిగా తల వల్లే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఎలా అంటాం, ప్రభా 35 మార్కులు, పాస్ మార్కులు చాలు ప్రభా అని చెప్పి దేవుని అడుగుతూ ఉంటాం. మన ప్రార్థనలు కూడా కొన్నిసార్లు ఎలా చేస్తూ ఉంటాం అంటే, దేవుని స్థాయికి, దేవుని శక్తికి, సామర్థ్యంకు తగ్గట్టుగా కాకుండా మనమేదో ప్రభా ఇంతైతే చాలు ప్రభా, మన ఆలోచన విధానంకు తగ్గట్టుగా, మన శక్తికి తగ్గట్టుగా, మన పరిమితికి తగ్గట్టుగా, మానవ జ్ఞానమునకు తగ్గట్టుగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు మీతో, మన ఎల్లప్పుడూ కూడా దేవుని సమయం కొరకు వేచి ఉండండి. దేవుని తలంపులు మన పట్ల ఎల్లప్పుడూ ఉన్నతమైనవే, శ్రేష్టమైనవిగానే ఉన్నవి. కాబట్టి గమనించండి, అలా చేసిన ఎడల, దేవుని సమయం కొరకు మనము వేచి ఉండిన ఎడల, దేవుడు తన సమయంలో దేవుడు మనకు దాన్ని అనుగ్రహిస్తాడు. 9వది, హృదయమును కఠినపరచుకొనిన ఎడల మన ప్రార్థనలకు జవాబు రాదు. కాబట్టి గమనించండి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా మన హృదయంను కఠినపరచుకొని ఉన్నామా అనగా దేవుని యొక్క స్వరము వినకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి దూరంగా జీవిస్తూ, దైవ సేవకులను ఎలా బట్టి అలా దూషిస్తూ, మాట్లాడుతూ, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, వ్యతిరేకంగా పనిచేస్తూ, వాళ్ళకి ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా మనం అటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే ఆ హృదయం కఠినపరచబడి, కఠినమైన హృదయం అనగా ఎవరు ఏం చెప్పినా వినని తత్వము.
దైవ సేవకులు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, తన పెద్దవాళ్ళు చెప్పినా, తన తోటి వాళ్ళు చెప్పినా, స్నేహితులు చెప్పినా, ఎవరు ఏం చెప్పినా కానీ యారోగెంట్ నేచర్ ఎలాగుంటుందంటే ఎంతో మూర్ఖులని చెప్పచ్చు వాళ్ళని. ఎవరు చెప్పినా వెళ్ళరు. వాళ్ళు పట్టిందే పట్టు అనమాట. ఇది జరగాల్సిందే, ఇది రావాల్సిందే, నాకు రావాల్సిందే, అలా మూర్ఖమైన తత్వం కలిగి ఉంటారు. హృదయం కఠినపరుచుకొని దేవుని స్వరంకు లోబడని మనస్తత్వం కలిగి ఉంటారు. తల్లిదండ్రులకు కానీ దైవజనులకు కానీ లోబడకుండా ఉందే ఆ హృదయం. దేవుడు జకర్యా గ్రంథము 7వ అధ్యాయంలో 12వ వచనంలో చదువుతాను, గమనించండి. జకర్యా 7:12. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. కనుక సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, జాగ్రత్త గమనించండి. కావున మన హృదయంలో కఠినపరుచుకున్నాం కాబట్టి ఏమైందంట, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎంత మాట కదండి, ఎంత మాట దేవుడు చెప్తున్నాడు కదా. జాగ్రత్తగా వినండి. జకర్యా 7:13లో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వాళ్ళు పలకలేదు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవుని స్వరము వినకుండా చెవులు మూసుకొని ఉన్నామా? దేవుని స్వరము, దేవుని వాక్యము వినకుండా మన హృదయమును మనము కఠినపరుచుకొని ఉన్నామా? అలాగైనల్లా మన ప్రార్థనలు దేవుడు వినను అని చెప్పి దేవుడే చెప్తున్నాడండి. దేవుడే ఎంత కనికరపూర్ణము గల దేవుడు కదండి, ఎంత ప్రేమ గల దేవుడు కదా. మన కోసము, నీ కోసము, లోకమంతటి కోసము తన ఏకైక కుమారుని మన కొరకు బలి అవ్వునంతగా పంపించాడు. దుష్ట హృదయమైన మనుషుల కోసము పవిత్ర హృదయమైన పరిశుద్ధుడైన యేసు ప్రభువును ఈ లోకంలో నీ బదులుగా, నా బదులుగా మరి చనిపోవడానికి, మరణం అవ్వడానికి దేవుడు పంపించాడు కదా. అంత లోకమును ఎంతగానో ప్రేమించిన దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ నేను పిలిచినప్పుడు నా స్వరము, నా మాట నీవు వినకుండా ఉన్నట్లయితే నేను కూడా నీవు పిలిచినప్పుడు ఆలకింపను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడి స్వరమునకి మనము లోబడి జీవిద్దాం. హృదయంను ఎటువంటి స్థితిలో కూడా కఠినపరుచుకోకుండా దేవుడు చెప్పిన మాటకి వెంటనే విధేయత చూపిద్దాం. మరి చివరిగా 10వది, హృదయంలో క్షమాపణ లేనితనం ఉన్నట్లయితే మన ప్రార్థన ఆలకించబడదు. ఇతరులను మనము క్షమించినలా అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అప్పుడు మన పాపములకు దేవుడు క్షమిస్తానంటున్నాడు. ఇతరులను క్షమించకుండా మన హృదయంలో మన పాపలన్నీ అలాగే ఉంటాయి. ప్రభు మా పాపం క్షమించండి, పాపం క్షమించండి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఆ పాపం క్షమించబడవు. ఎందుకు? నీ జీవితంలో నీ పట్ల ఇతరులు చేసిన పాపమును నీవు క్షమించకుండా కోపము కలిగి హృదయంలో అంత వారి మీద ద్వేషం పెంచుకొని ఉన్నట్లయితే, నీవు ఇంకొకరిని క్షమించకుండా ఉన్నట్లయితే నిన్ను క్షమించబడాలని చెప్పి నీవు దేవుని ఎలా కోరగలవు? ఆ ధైర్యం మనకి ఎలా రాగలదు? ఆ క్షమాపణ లేని హృదయం మనం కలిగి ఉన్నామన్నట్లయితే మన ప్రార్థనలు కూడా జవాబు రావు, మన ప్రార్థనలు కూడా వినబడవు అన్నమాట దేవునికి. సో ఈ 10 కారణమును జ్ఞాపకం తెచ్చుకొని ఇవన్నీ జీవితం ప్రకారం సాధ్యమైతే మళ్ళీ వినండి. ఈ యొక్క వాక్యమును తిరిగి పెట్టుకొని మళ్ళీ వినండి. ఇక 10 కారణములు మన జీవితంలో ఉన్నట్లయితే మార్చుకుందాం. అప్పుడు మన ప్రతి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆమేన్. విశ్వాసముతో నమ్మండి. ఈ 10 కారణములు మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని చెక్ చేసుకొని వాటిని వదిలిపెట్టి ఇంకోసారి చేయకుండా జాగ్రత్త పడదాం. ప్రియులారా, దయచేసి ప్రార్థించబోతున్న నాతో ఏకీభవించండి. మనము ఈ యొక్క 10 కారణములను కలిగి ఉన్నట్లయితే వీటన్నిటి నిమిత్తం క్షమాపణ దేవుని కోరుకొని అప్పుడు మన ప్రార్థనని దేవుడు వింటాడు. గొప్ప దేవ, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, జీవం గల దేవ, మా మాట వినే దేవుడు, మా ప్రార్థన వినే దేవుడు తండ్రి ప్రభువా, ఈ యొక్క రోజు ప్రభ మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. ముఖ్యంగా తండ్రి మీ ప్రియులు ప్రభువా, మా ప్రియులు మీ బిడ్డలు తండ్రి ప్రభువా, మరి ఈరోజు సందేశం వినిండగా వారిని దర్శించండి. వారి జీవితంలో ప్రార్థనకు ప్రభా జవాబు రాకుండా ఉన్నట్లయితే ప్రభా ఈ కారణములు వారి జీవితంలో ఉన్నట్లయితే వారి పాపమును క్షమించండి, మా అందరి పాపమును క్షమించండి. ఆ రీతిగా మేము జీవించకుండా మాకు మంచి హృదయం దయచేయండి, శుద్ధమైన హృదయం దయచేయండి ప్రభువా. మరి ఈ యొక్క 10 కారణములు మా జీవితంలో ఉన్నట్లయితే వాటిని మేము తీసి పారవేసి
పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయండి, మా పాపం క్షమించమని. మా ప్రతి ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా మీ దగ్గర దొరుకుతుందని మేము నమ్మొచ్చు. మా పాపం క్షమించమని వేడుకొంచున్నాం ప్రభువా. అదే రీతిగా ప్రభా మీ ప్రియులు ప్రభా ఎవరైతే ప్రభా కార్యక్రమంలో ప్రభా మరి ఈ కార్యక్రమం వీక్షిస్తూ అనారోగ్యంతోనూ అప్పుల బాధలోను ప్రభువా మరి కన్నీటితోనూ ప్రభా తలనొప్పితోనూ తల భారముతోనూ ఎవరైతే బాధపరుచున్నారో ప్రభువా మరి అరికాలలో ప్రభా పాదములో ఎవరైతే బాధతో నొప్పితో బాధపడుచున్నారో వారిని మీరు ముట్టుమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. కన్నీటిలో ఉన్న వారిని ప్రభా మీరు దర్శించండి. ఎంతకాలం నుంచో మీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారి ప్రార్థనకు జవాబు ఇవ్వండి అయ్యా. వారి ప్రార్థన వినండి ప్రభువా. వారికి సహాయం చేయండి ప్రభువా. వారి హృదయంను మార్చండి ప్రభువా. వారి జీవితంను మార్చండి ప్రభువా. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, నాతో నమ్ముచున్నారో, నా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టుమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి సైతాను క్రియలు, అంధకార క్రియలు, అడ్డంకులు ప్రభా, కఠిన హృదయములు ప్రభా యేసు నామములో మేము బంధిస్తున్నాం తండ్రి. యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. ప్రతి సైతాను క్రియలు లయపరచబడును గాక. మీరు పొందిన దెబ్బల చేత ప్రతి అనారోగ్యము యేసు నామములో స్వస్థత కలుగును గాక. అప్పుల బాధ యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి ప్రభా. సమృద్ధి జీవంలోనికి మీ బిడ్డలను నడిపించండి ప్రభా. ప్రతి ప్రార్థనకు మనవి దయచేవాడవు నీవే. మా ప్రార్థన విన్నందుకే మీకు స్తోత్రము తండ్రి ప్రభా. నజరేయుడగు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రైజ్ లార్డ్.